రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను ఇండియా కూటమి టార్గెట్ చేసింది. ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఆలోచిస్తున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు గాను రెడీ అవుతున్నారు. ఇక దీనికి సంబంధించిన నోటీసు ప్రతులపై 70 మంది విపక్ష పార్టీల ఎంపీలు సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రాజ్యసభలో తమ గొంతు నొక్కేస్తున్నారని విపక్ష పార్టీల ఎంపీలు చెబుతూనే ఉన్నారు. మణిపూర్, సంబల్, అదానీ సహా ఇతర అంశాలపై గత కొద్ది రోజులుగా విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రతిరోజు కూడా సభలో విపక్ష సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొంటోంది. ఫలితంగా ప్రతిరోజు కూడా వాయిదాల పర్వం నడుస్తోంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను ఇండియా కూటమి నేతలు టార్గెట్ చేశారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గాను ఇండియా కూటమి పార్టీల ఎంపీలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎంపీలంతా కూడా. దీనికి సంబంధించిన ఆ నోటీసు ప్రతిపై ఇప్పటికే 70 మంది విపక్ష పార్టీల ఎంపీలు సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాజ్యసభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, తమను మాట్లాడనివ్వడం లేదని విపక్ష పార్టీల ఎంపీలు చెబుతున్నారు. మణిపూర్, సంబాల్, అదానీ సహా ఇతర అంశాలపై మాట్లాడాల్సిందిగా గత కొద్ది రోజులుగా విపక్షాలు చర్చకు పట్టుబడుతున్న పరిస్థితులు మనం చూసాం. దీంతో ప్రతిరోజు సభలో విపక్ష సభ్యుల ఆందోళనతో గందరగోళ పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. ఫలితంగా ప్రతిరోజు కూడా సభ వాయిదాల పర్వం మీద నడుస్తోంది.